నమస్తే, నేను మీ గడపర్తిని, ఎకానమీ మాస్టర్. ఇటీవల కాలంలో వ్యవసాయ విధానాలను పరిశీలిస్తే ఒక బర్నింగ్ టాపిక్స్ అనేటివి చాలా ఉన్నాయి. ఆ బర్నింగ్ టాపిక్స్ లో భాగంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, రైతుల ఉత్పత్తి సంఘాలు అంటారు. 2016-17 బడ్జెట్లో భారత ప్రభుత్వము రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలని ప్రతిపాదించింది. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడానికి అశోక్ దళవాయి అధ్యక్షతన 6 మంది సభ్యులతో ఒక నిపుణుల కమిటీని నియమించడమైనది. నిపుణుల కమిటీ సలహాలు సూచనల మేరకు భారత ప్రభుత్వము 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలని లక్ష్యముగా పెట్టుకున్నది. అటు తరువాత రైతుల ఆదాయాలను రెట్టింపు చేసే కాల వ్యవధిని 2024 నాటికి పొడిగించినది. అయితే రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించినది. ఆ కార్యాచరణ ప్రణాళికలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేది ఒకటి. భారత ప్రభుత్వము 2019-20 బడ్జెట్ నందు 2019-20 బడ్జెట్ నందు రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలి అనే ఉద్దేశంతో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ని ప్రతిపాదించినది. 2027-28 నాటికి 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ని ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని కూడా నిర్ధారించినది. మరి ఇంతకు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే ఏమిటి? రైతుల యాజమాన్యము చేత నిర్వహింపబడుతున్న చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. 2019-20 నుంచి 2027-28 మధ్య కాలంలో సుమారు 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ని ఏర్పాటు చేయాలనే లక్ష్యముగా పెట్టుకున్నారు. ఫార్మర్ FPOలకు కేటాయించినటువంటి మొత్తం 6,895 కోట్ల రూపాయలు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ పథకము. మరి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ లో SHG స్వయం సహాయక బృందాల తరహాలో స్థాపిస్తారు. SHGలో ఉపాంత రైతులు, చిన్నకారు రైతులు, కోళ్ల పెంపకందారులు, చేపల పెంపకందారులు, పాడి రైతులు, మల్బరీ పెంపకందారులు మొదలైనటువంటి వాళ్ళు సభ్యులుగా ఉంటారు. ప్రతి FPO నందు కనీసం 300 మంది సభ్యులు ఉండాలి. ఈ 300 మందిలో కనీసం 50% మంది ఉపాంత రైతులు, చిన్నకారు రైతులు సభ్యులుగా ఉండాలి. మిగతా 50% మంది ఇతరులు సభ్యులుగా ఉండాలి. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లేక FPO అనేది వ్యవసాయ రంగ ఉత్పత్తిని మార్కెట్ కి అనుసంధానము చేసే పథకము. ఇట్ ఈస్ ఏ ప్రొడక్షన్ మార్కెట్ లింకేజ్ ప్రోగ్రామ్. అంటే వ్యవసాయ రంగ ఉత్పత్తిని మార్కెట్తో అనుసంధానము చేయడానికి ఉద్దేశించినటువంటి పథకం. FPO అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. FPOలను మండల స్థాయిలోను, తాలూకా స్థాయిలోను, జిల్లా స్థాయిలలో ఏర్పాటు చేస్తారు. ప్రతి FPO వ్యవసాయదారులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, వ్యవసాయ మొదలైనటువంటి వాటిని సబ్సిడీ ధరలతో సరఫరా చేస్తారు. FPOలు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు మరియు వ్యవసాయ ఉత్పాదకాలైన వానపాముల ఎరువు, టార్పాలిన్ షీట్లు, వ్యవసాయపు పనిముట్లు, స్ప్రేయర్లు మొదలైనటువంటి వాటిని
సరసమైన ధరలతో సరఫరా చేస్తారు. అదేవిధంగా ప్రతి ఎఫ్పిఓ రైతులకు అవసరమైన వ్యవసాయపు యంత్రాలను అద్దెకిచ్చే కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వీటిని కస్టమ్ హైరింగ్ సెంటర్లని అంటారు. ప్రతి ఎఫ్పిఓ ఆ పరిధిలోని వ్యవసాయదారులకు సంస్థాగత పరపతి సౌకర్యాలను అందిస్తారు. ఎఫ్పిఓల యొక్క ప్రధాన ఉద్దేశం సాగు వ్యయాన్ని తగ్గించి సుస్థిర వ్యవసాయ సాగును ప్రోత్సహించాల. పంటల కోతల తరువాత పంటల వృధాని నివారించడానికి వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక వసతులైన గిడ్డంగుల నిర్మాణం, శీతల గిడ్డంగుల నిర్మాణం, ప్యాకింగ్ కేంద్రాలు, ప్రాసెసింగ్ కేంద్రాలు, పండ్లను మగ్గబెట్టే కేంద్రాలు, గ్రేడింగ్ కేంద్రాలు మొదలైనటువంటి వాటిని ఏర్పాటు చేయటం చేస్తారు. ప్రజలకు సుస్థిరమైన, నాణ్యమైన, బలవర్ధకమైన ఆహార భద్రతను కల్పిస్తారు. ఈ విధులను నిర్వహించడానికి ప్రతి మండల స్థాయిలో కానివ్వండి, గ్రామ స్థాయిలో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, తాలూకా స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ని ఏర్పాటు చేయడానికి కొన్ని ఏజెన్సీలను కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతి రాష్ట్రంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ని రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, నాబార్డ్ మరియు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సమాజ ఏజెన్సీలు కలిసి స్థాపిస్తారు. ఎఫ్పిఓలను ఏర్పాటు చేయడానికి నోడల్ ఏజెన్సీగా స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం అనేది నోడల్ ఏజెన్సీగా పనిచేయుచున్నది. 2019-20 నుంచి ఇప్పటి వరకు ప్రతి రాష్ట్రంలో కూడా ఎఫ్పిఓల స్థాపనను కేంద్ర ప్రభుత్వము ప్రోత్సహిస్తున్నది. ఎఫ్పిఓల కింద కేంద్ర ప్రభుత్వము అనేక చర్యలను లేక పథకాలను చేపట్టినది. అవి ఏమిటంటే, మొత్తం దేశవ్యాప్తంగా 2027-28 నాటికి సుమారు 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ని ఏర్పాటు చేయాల. ప్రభుత్వ రంగములోను ప్రైవేట్ రంగములో ఆధునిక మార్కెటింగ్ మౌలిక వసతులను ఆధునికీకరించడానికి లేక కొత్త వాటిని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి స్థిర మూలధనమును రుణముగా అందించే నిమిత్తమై వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక వసతుల నిధిని ఏర్పాటు చేసినది. దీన దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన NRLM కింద గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాల స్థాపనను ప్రోత్సహిస్తున్నది. ఎఫ్పిఓల కింద ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి అనే కార్యక్రమాన్ని ప్రకటించి అమలు పరుస్తున్నది. ఎఫ్పిఓల ద్వారా ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ విధానమును ప్రకటించి అమలు పరుస్తున్నది. ఓకే, ఇది మనకు ఏంటంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కి సంబంధించినటువంటి సమాచారం అండి. దీని ఆధారంగా మీరు పరిశీలిస్తే ఇక్కడ బిట్ల రూపంలో క్వశ్చన్లు ఎలా రావచ్చును. భారత ప్రభుత్వము ఏ బడ్జెట్లో ఎఫ్పిఓలను ప్రతిపాదించినది? 2019-20 బడ్జెట్లో. ఎఫ్పిఓలు ఏ మంత్రిత్వపు శాఖ ఆధీనము కింద ఉంటాయి? వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వపు శాఖ కింద ఆధీనం ఉంటాయి. ఎఫ్పిఓ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఎఫ్పిఓల నిర్వహణ లేక యాజమాన్యము ఎవరి కింద ఉంటుంది? రైతుల యాజమాన్యము కింద ఉంటుంది. ఎఫ్పిఓల కాల వ్యవధి ఎంత? 6 కాల వ్యవధి 2027-28 వరకు. ప్రారంభంలో 5 సంవత్సరాలు చేశారు, తర్వాత 2027-28కి పొడిగించడమైనది.
ఎఫ్పిఓలకు కేటాయించిన మొత్తం ఎంత కాలవేదు 6,895 కోట్లు. ఎఫ్పిఓల మందు సభ్యులుగా ఎవరు ఉంటారు? ఉపాంత రైతులు, చిన్నకారు రైతులు, కోళ్ల పెంపకందారులు మొదలైనటువంటి వాళ్ళు. ప్రతి ఎఫ్పిఓ నందు కనీస సభ్యుల సంఖ్య 300. 300లో 50% వరకు ఎంతమంది సభ్యులుంటే అంతమందిలో 50% వరకు ఉపాంత రైతులు, చిన్నకారు రైతులు ఉంటారండి. అదేవిధంగా ఎఫ్పిఓ అనేది వ్యవసాయ రంగ ఉత్పత్తిని మార్కెట్కి అనుసంధానం చేసే పథకం. ప్రతి ఎఫ్పిఓకి కేంద్ర ప్రభుత్వము ఎంత మొత్తమును ఆర్థిక సహాయముగా అందిస్తుంది? 18 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తుంది. మొత్తము పైన ఎన్ని ఎఫ్పిఓలను ఏర్పాటు చేస్తారు? 10,000 ఎఫ్పిఓలు. ఎఫ్పిఓల కింద ప్రభుత్వం ప్రకటించిన ఇటీవల కార్యక్రమాలు ఏమిటి? ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ స్కీమ్, ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి పథకం, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన NRLM పథకానికి అనుసంధానం చేసినారు. వ్యవసాయ మౌలిక వసతుల నిధిని ఏర్పాటు చేసినారు. మరి ఎఫ్పిఓలను ఎవరు? ప్రతి రాష్ట్రంలో కూడా ఎఫ్పిఓల స్థాపనను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉందండి, రాష్ట్ర ప్రభుత్వపు ఏజెన్సీ. నాబార్డ్ మరియు పౌర సమాజ ఏజెన్సీలు ప్రోత్సహిస్తారు. ఎఫ్పిఓలకి నోడల్ ఏజెన్సీ ఏది? స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం అనేది ఏర్పడుతుంది. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయటంలో ఎఫ్పిఓలు అనేటివి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. వ్యవసాయ రంగ ఉత్పత్తిని మార్కెట్కి అనుసంధానం చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి విజయవంతంగా అమలు పరుస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్నడా.